హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఆనీస్ కెరియర్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. స్టూడెంట్స్, మీరు ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియడం లేదు, టెన్షన్ వచ్చేస్తుంది, పానిక్ అయిపోతున్నాం. అసలు ఏం చదవాలో, ఎప్పుడు చదవాలో, ఎలా చదవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారా? డోంట్ వరీ, ఐఎమ్ దేర్ విత్ యూ. మీకోసమే కదా మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం సిరీస్ స్టార్ట్ చేసాం. దానిలో భాగంగా లాస్ట్ 2 వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని అనుకున్నాను. సో ఆ వీడియోస్లో మనం మెయిన్గా దేని మీద ఫోకస్ చేసాం, లైక్ వై స్టూడెంట్స్ పానిక్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ అండ్ వై ద స్టూడెంట్స్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఈ రెండు కూడా స్టూడెంట్స్కి ఫియర్ లేదా స్ట్రెస్ వల్ల మనకి ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామని చెప్పాం. సో ఆ ఫియర్ని, స్ట్రెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలని కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరిగింది. వాటినే కామ్ టెక్నిక్స్ అని నేర్చుకున్నాం. సో టెక్నిక్స్ అసలు ఎక్కడ వర్క్ అవుతాయి, ఎప్పుడు వర్క్ అవుతాయి? మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? గంటల తరబడి పుస్తకం ముందు పెట్టుకొని కూర్చొని చాలాసేపు చదివేస్తేనా? నో, కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ రైట్ ప్రిపరేషన్. చాలా మంది స్టూడెంట్స్ సిన్సియర్గా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవుతారు, ఒప్పుకుందాం. కానీ అలా హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్కి 2 questions. Why is hard work not converting into marks? And what kind of preparation actually makes students exam ready? అంటే మీరు చేసే హార్డ్ వర్క్ బెటర్ మార్క్స్ని మిగిలిన వారితో కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ మార్క్స్గా ఎందుకు కన్వర్ట్ అవడం లేదు? అండ్ మీ ప్రిపరేషను ఎలా ఉంటే ఎగ్జామ్కి కంఫర్ట్గా రెడీ అవుతారు అన్న టాపిక్స్ చూద్దాం. అండ్ ఆల్సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ వన్ పవర్ఫుల్ ఐడియా. చాలా సింపుల్గా కనిపిస్తుంది, బట్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఐడియానే హార్డ్ వర్క్ ఇస్ నాట్ ఈక్వల్ టు రైట్ వర్క్. అదేంటి హార్డ్ వర్క్ రైట్ వర్క్ కాకపోతే మరి రైట్ వర్క్ ఏంటి? అదేనా మీ క్వశ్చన్? ఎస్, ఈరోజు మనం ఆ టాపిక్ మీద ఫోకస్ చేద్దాం. బిఫోర్ స్టెపింగ్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్, let me share you one important line. Hard work is important, but hard work alone does not guarantee marks. Marks come from right work, not just hard work. Hope you understand the difference. అది ఎలానో ఒక్కొక్క పాయింట్ ద్వారా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. పాయింట్ నెంబర్ 1, వాట్ స్టూడెంట్స్ థింక్ హార్డ్ వర్క్ మీన్స్. అంటే స్టూడెంట్స్ దృష్టిలో హార్డ్ వర్క్ అంటే అసలు ఏంటి? Let me tell you how most students study. Sitting longer hours, hard work. Reading the chapter again and again, hard work. Or writing notes again, repeatedly, is hard work. This is effort. But effort without right direction is like running fast in a wrong direction. Effort పెడుతున్నాం, కానీ ఆ ఎఫర్ట్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ లేనప్పుడు మనం ఫాస్ట్గా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నట్టు లెక్క. పాయింట్ నెంబర్ 2, రియల్ స్టూడెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి, ఇద్దరు కేటగిరీస్. స్టూడెంట్ ఏ స్టడీ స్టైల్ ఏంటో చూద్దాం. స్టూడెంట్ ఏ వచ్చేసి 4 to 5 hours డైలీ హార్డ్ వర్క్ చేసి చదువుతాడు. టెక్స్ట్ బుక్స్ని మల్టిపుల్ టైమ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అండ్ వైల్ రీడింగ్ హీ ఫీల్స్ వెరీ కాన్ఫిడెంట్. రిపీటెడ్గా చదవడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. బట్ ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేటప్పటికి ఆన్సర్స్ కమ్స్ ఇన్కంప్లీట్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. రన్స్ అవుట్ ఆఫ్ టైం, ఇన్ టైంలో ప్రజెంట్ చేయలేకపోవడం, అండ్ మార్క్స్ చూస్తే యావరేజ్గా వస్తూ ఉంటాయి. ఇది స్టూడెంట్ ఏ కేటగిరీ. అండ్ స్టూడెంట్ బి ఎలా చదువుతాడంట? రోజుకి 2 to 3 hours చదువుతాడు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. బట్ హీ చెక్స్ వేర్ మిస్టేక్స్ కమ్స్. ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయో చెక్ చేసుకొని అండ్ ఆ వీక్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ ఎగ్జామ్స్లో ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే రైట్స్ కాన్ఫిడెంట్లీ, ప్రెజెంట్స్ ఇన్ టైం, ఆన్ టైంలో మనకి క్వశ్చన్స్ ప్రెజెంట్ చేస్తారు, అండ్ మార్క్స్ కూడా బెటర్గా వస్తూ ఉంటాయి. ద డిఫరెన్స్ ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్, నాట్ లక్, ఆర్ నాట్ ఈవెన్ ట్యూషన్. ద డిఫరెన్స్ ఈజ్ రైట్ వర్క్ వర్సెస్ హార్డ్ వర్క్. పాయింట్ నెంబర్ 3, why hard work fails without strategy. Here is the main problem. హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్ దే రీడ్ మోర్, అంటే ఎక్కువ చదువుతూ ఉంటారు. రివైజ్ మోర్, ఎక్కువ సార్లు రివైజ్ చేసుకుంటూ ఉంటారు.
మెమరైజ్ మోర్, ఎక్కువ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎగ్జామినేషన్ హాల్లో హౌ మచ్ యూ స్టడీ అని అడుగుతారా, ఎంత చదవా అని. దే డోంట్ ఆస్క్ యూ దట్. వాట్ దే ఆస్క్ యూ ఇస్, కెన్ యూ రీకాల్ అండర్ ప్రెషర్? అంటే ఎగ్జామినేషన్ అనే కొత్త ఎన్విరాన్మెంట్లో నువ్వు రీకాల్ చేసుకొని గుర్తు తెచ్చుకొని రాయగలవా? క్యాన్ యూ అప్లై కాన్సెప్ట్స్? అంటే మనకి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ కాకుండా ఇండైరెక్ట్గా అడిగినా సరే కాన్సెప్ట్ అర్థం చేసుకొని నువ్వు అప్లై చేసి రాయగలవా? డైరెక్ట్గా వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని అడగచ్చు, లేదా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సన్ అండ్ లీఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని కూడా అడగచ్చు కదా. అలాంటి ఇండైరెక్ట్ కండిషన్స్లో నువ్వు కాన్సెప్ట్ని అప్లై చేసి రాయగలవా? అండ్ క్యాన్ యూ రైట్ విత్ ఇన్ ద టైం? నీకు ఇచ్చిన టైంలోనే నువ్వు ఎంత ప్రజెంట్ చేయగలవు, ఇవి మాత్రమే అడుగుతారు కదా. సో స్టూడెంట్స్ కేవలం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందా? లేదు. ఈ ఎగ్జామ్ కండిషన్స్కి ఏవేవి అప్లై అవుతాయో వీటిని కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం బెటర్గా పర్ఫామ్ చేయగలం, మార్క్స్ కూడా బెటర్గా వస్తూ ఉంటాయి. రీడింగ్ బిల్డ్స్ కంఫర్ట్, బట్ ప్రాక్టీస్ బిల్డ్స్ performance. Point 4, one simple rule for right work. 70-30 rule. 70% time practice questions, 30% time reading and revising. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ప్రాక్టీస్ రీడింగ్ ఒకటి కాదా? డెఫినెట్గా కాదు. ప్రాక్టీస్ చేయడం అంటే మనకి టెక్స్ట్ బుక్లో లేదా వర్క్ బుక్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా కాకుండా అర్థం చేసుకొని మనకు అర్థమయ్యే స్ట్రక్చర్లో, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో పిన్ టు పెన్ లేకపోతే హెడ్డింగ్స్ వైజో లేకపోతే ఒక డయాగ్రామ్కి కనెక్ట్ చేసో రియల్ ఎగ్జాంపుల్కి కనెక్ట్ చేసో మనకి ఏది కంఫర్ట్గా అనిపిస్తుందో ఆ ప్యాటర్న్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకోవడాన్ని ప్రాక్టీసింగ్ అంటాం. సో ఆ కన్వర్ట్ చేసుకున్న ఆ పర్టికులర్ క్వశ్చన్ని మనకి అర్థమయ్యేలా, మనకి ఏది ఈజీగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చదవడాన్ని రీడింగ్ అనుకుంటున్నాం. ఈ రీడ్ చేసిన దాన్ని రివైజ్ చేయడం అంటే పర్టికులర్గా మళ్ళీ బుక్ క్లోజ్ చేసి రికాల్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చదవడాన్ని రీడింగ్ అనుకుంటున్నాం. ఈ రీడ్ చేసిన దాన్ని రివైజ్ చేయడం అంటే పర్టికులర్గా మళ్ళీ బుక్ క్లోజ్ చేసి రికాల్ చేసుకుంటూ ఉండడం. ఈ చదివిన దాన్ని మళ్ళీ 2-3 సార్లు రిపీట్ చేయడాన్ని మనం రివిజన్ అంటాం. సో 70% ఏం చేయాలి, మనకి ఎలా అర్థమవుతుందో ఆ స్ట్రక్చర్లోకి తెచ్చుకోవడాన్ని ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్. మిగిలిన 30% మాత్రమే ఆ స్ట్రక్చర్ని మనకి బ్రెయిన్లోకి మెమరైజ్ చేసుకోవడానికి ఇవ్వాలి కాబట్టి దాన్ని రీడ్ చేసి మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా చేసిన తర్వాత ఒక పర్టికులర్ క్వశ్చన్ లేకపోతే ఒక పర్టికులర్ టాపిక్ మనకు వచ్చిన తర్వాత బుక్ క్లోజ్ చేసి రికాల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. రివిజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రీకాల్. రివైజ్ చేయడం అంటే చదివిందే మళ్ళీ రిపీటెడ్గా 2-3 టైమ్స్ చదవడం యాజ్ ఇట్ ఈస్. బట్ రీకాల్ వచ్చేటప్పటికి కొంచెం షార్టన్గా ఉంటుంది. ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం మళ్ళీ గుర్తు చేసుకోవడాన్ని రీకాల్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే బుక్ క్లోజ్ చేసి మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే ఆటోమేటిక్గా దాని కంటిన్యూషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చేయాల్సిన మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే ఎక్కడైతే మిస్ చేస్తున్నామో వాటిని మనం మళ్ళీ బుక్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు మనకి మనం అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ డిఫికల్ట్ వర్డే ఉందనుకుందాం, లేకపోతే ఒక డిఫికల్ట్ లైన్ ఉందనుకుందాం, అది యాజ్ ఇట్ ఈస్ కాకుండా మన బ్రెయిన్ ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, ఈజీగా ఫీల్ అవుతుందో ఆ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని చదవడం ద్వారా అది మనకి ఈజీ అవుతుంది. మీ బ్రెయిన్ ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో రికాల్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతుందో యాక్చువల్ లెర్నింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్కి మీరు ప్రాక్టీస్ ఇస్తూ ఉంటున్నారు కదా ఒకదాని తర్వాత ఎలా గుర్తు తెచ్చుకోవాలని. అప్పుడు ఓకే టఫ్ టైమ్స్లో కూడా నేను ఒకప్పుడు ఇలాగా గుర్తు చేసుకున్నాను కదా, సో కొంచెం టైం తీసుకొని మెల్లగా స్టెప్ బై స్టెప్ ఆర్ పాయింట్ బై పాయింట్ నేను గుర్తు చేసి ఇస్తానని మైండ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. హార్డ్ వర్క్ is always respectable, but right work is more powerful than that. So if your marks are not improving, don't blame your memory. మీ మెమరీని బ్లేమ్ చేసుకోవద్దు, మీ ఎబిలిటీని బ్లేమ్ చేసుకోవద్దు, అండ్ డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోవద్దు. చేయాల్సింది ఏంటంటే జస్ట్ చేంజ్ హౌ టు స్టడీ. మీరు ఇప్పుడు ఏదైతే పద్ధతి చదవడానికి ఫాలో అవుతున్నారో ఆ పద్ధతిని కొంచెం చేంజ్ చేయండి.
అంతే. యాజ్ యూజువల్ ఈ వీడియో కంటెంట్ కూడా స్టూడెంట్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియోలో మార్క్స్ ఎందుకు ఇంప్రూవ్ అవడం లేదని ఇంకొక రీజన్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యానీస్ కెరియర్ టాక్స్. We focus on academics where it actually works కదా. సో ఎవరికైతే ఇది అవసరం ఉందో మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అంతవరకు నమస్తే.